శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి పండుగ తిథిలోపు తులారాశి వారి జాతకులు 4 అతి పెద్ద సంఘటనలు అయితే మీకు జరుగుతాయి. ఇది జ్యోతిష్య పండితుల మాట. ఏం జరగబోతుందో తెలిస్తే గనక మీరు ముక్కున వేలేసుకుంటారో. ఈ యొక్క పండుగ తిథిలోపు తులారాశి జాతకులకు ఇదే జరగబోతుంది. నమ్మలేని రాజయోగం పట్టబోతుంది. కలలో కూడా ఊహించని మార్పులు వీరి జీవితంలో చూస్తారని చెప్పొచ్చు. ఈ యొక్క సంక్రాంతి పండుగ తిథిలోపు వీరు అన్ని విధాలుగా కూడా కోలుకుంటారో. అదృష్టం అనేది బాగా కలిసొస్తుందని చెప్పాలి. అలాగే 4 అతి పెద్ద సంఘటనలు కూడా ఈ యొక్క తిథిలోపు జరగబోతున్నాయి. కోట్లు గడించే యోగం మీకు 5 సంవత్సరాల పాటుగా ఉండబోతోంది. ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం కూడా పట్టబోతుంది. ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో కూడా సందేహమే లేదండి. అంతా కూడా ఇప్పుడు మంచి జరగబోతూ ఉంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం అస్సలు జార విడుచుకోకుండా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం తప్పక చేయండి. ప్రతిఫలితాన్ని తప్పక చూస్తారు. మీ జీవితంలో ఖచ్చితంగా ఈ మార్పు వస్తుంది. అసలు దేని గురించి కూడా మీరు ప్రెషర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి. అసలు మీకు సంక్రాంతి తిథి పండుగల్లోపు ఎలా ఉండబోతుంది, ఎదురయ్యేటటువంటి ఆ యొక్క సంఘటనలు ఏమిటి, ఏ విషయాల్లో మార్పులు జరగబోతున్నాయి, ఈ సమయంలో వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా కలిసొస్తుంది, అసలు ఏ విషయాల్లో మార్పులు రాబోతున్నాయో అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ సంక్రాంతి పండుగ తిథిలోపు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉండబోతుంది. ఏమిటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసొస్తుందని చెప్పాలి. ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఈ పుణ్యం చేసుకున్నారో కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం అనేది వచ్చిందని చెప్పొచ్చు. వీరి తెలివితేటలతోనే వీరు ఇప్పటి వరకు కూడా అదృష్టాన్ని పొందారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదండి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరికి ఫలితమైతే అధికంగా చూడబోతున్నారని చెప్పాలి. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభించబోతోంది. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలో చూస్తారు. గతంలో ఉన్నంత ఒత్తిడి అయితే అస్సలు ఉండదో. ఏదైతే కోరుకుంటారో అంటే మీ జీవితాన్ని ఎలా అయితే మార్చుకోవాలని మీరు కలలు కంటున్నారో అదే విధంగా మారబోతోంది. ప్రతి విషయంలో కూడా మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఫలితాన్ని అయితే తప్పక చూస్తారని చెప్పాలి. ఈ రాశి వారు ఏమిటంటే చిత్త నక్షత్రం 3, 4 పాదంలో, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన తులారాశి వారి జాతకులు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. రాశి చక్రంలో ఇది 7వ రాశి. ఈ రాశి వారు అలంకార ప్రియులంటూ జ్యోతిష శాస్త్రం చెప్తుంది. తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఎల్లప్పుడూ అధిక శ్రద్ధ చూపిస్తారు. ఎదుటి వారి ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు, మేధావులుగా అనతి కాలంలోనే గుర్తింపు పొందుకుంటారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తప్పక అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ పోటీగా తీసుకుంటారు. ఎదురైన అపజయాలకు అస్సలు కృంగిపోకుండా అత్యంత కీలక ఉపాయాలతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని తప్పక సాధిస్తారు. ఈ రాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసొస్తుంది. ఈ రాశి వారికి విదేశీ యానం కూడా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంఘిక విద్యల్లో ఎక్కువగా రాణిస్తారు. ఈ రాశి వారిలో మంచిగా మార్గదర్శకత్వ ప్రతిభ
ఉంటుంది. వీరికి సంగీత సాహిత్యాల్లో అభిలాష ఉంటుంది. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడిపోతారని చెప్పొచ్చు. ఈ రాశిలో మనోచాంచల్యం ఎక్కువ. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తరువాత మార్చేద్దాం అనుకుంటారో మాట మీద నిలబడే తత్వం అస్సలు ఉండదో. ఈ రాశి వారికి దైవ భక్తి కూడా ఎక్కువ. ఈ రాశి వారు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టము. ప్రతి శుక్రవారం తిథి నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించడం ఎంతో శుభకరమని చెప్పొచ్చు. ఈ రాశి వారు ఏమిటంటే గనక శుక్రవారం తిథుల్లో చాలా వరకు కూడాను కలిసి వస్తుంది. కానీ జాగ్రత్త వహించడం మంచిది. ప్రజాబలము, సన్నిహిత వర్గము అండదండలో సంఘంలో మంచి పేరు ఉంటాయి. ఈ రాశి వారు దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ వీరికి మేలు కలగ చేస్తుంది. మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య అక్కరకు వస్తాయి. ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సంక్రాంతి లోపు వీరికి చాలా వరకు కూడాను కలిసొస్తుంది. కానీ ఏ పని మొదలు పెట్టినా కూడా శుభ ఫలితాలే వస్తాయని చెప్పుకోవచ్చును. మీరు ఏమిటంటే గనక నీలపు రంగు రుమాలను జోబులో ఎళ్లవేళలా ఉంచుకోండి. ఇలా ఉంచుకుంటే గనక ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే గనక ఈ సంక్రాంతి తిథిలోపు మీరు ఏమిటంటే గనక ఆర్థికంగా డబ్బును బాగా సంపాదిస్తారో. డబ్బుకు లోటు అయితే కనిపించడం లేదు. ఆకస్మిక ధన లాభం కూడా కనిపిస్తుంది. డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. కాబట్టి మీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఇక తులారాశి విద్యార్థుల విషయానికి వస్తే గనక ఈ యొక్క సంక్రాంతి పండుగ తిథిలోపు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. విద్యార్థులు కూడా తమ విద్యా జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. అంత అద్భుతంగా మీకు ఇప్పుడు ప్రతిదీ మారబోతుంది. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు ఏదైతే మంచిది అనిపిస్తుందో అదే చేయండి. ఖచ్చితంగా మీరు అద్భుతవంతమైన ఫలితాన్ని అయితే చూడబోతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా, కళారంగం పరంగా ఏ రంగాల్లో ఉన్నా కూడా మీకు అనతి కాలంలోనే మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఈ సంక్రాంతిలోపు కానవస్తుంది. తప్పకుండా మీరు ఏమిటంటే గనక అన్నింటినీ చేస్తారని చెప్పాలి. దేని గురించి కూడా ప్రెషర్ ఇక వద్దండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఒక్కసారి చూస్తే గనక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి. మీరు ఆరోగ్యం గురించి ఏ మాత్రము కూడా ఆలోచించొద్దు. మీకు వచ్చే ఈ అదృష్టాన్ని మాత్రం అస్సలు జారవిడుచుకోవద్దు. చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడంలో ఆలస్యాన్ని వహించొద్దు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపారస్తులు యత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే గనక ఈ సంక్రాంతి తిథిలోపు వీరికి చాలా వరకు కూడా కలిసి వస్తుంది. తాతల నాటి ఆస్తులు కూడా వీరు నిలబెట్టడానికి బాగా కృషి చేస్తారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని అంచనా వేయొచ్చు. వీరి పరిస్థితులకు తగ్గట్లుగా వీరు చురుగ్గా వ్యవహరిస్తారు. మీ ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వస్తుంది. మీరు చెప్పిన ఆలోచన ఎదుటి వారికి కూడా సక్రమంగానే అనిపిస్తుంది. వ్యతిరేకమైన స్నేహానికి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఈ యొక్క స్నేహానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంలో జాగ్రత్త. స్నేహితులతో కలిసి తినడమో అంటే మీరు బయటికి వెళ్లడమో బహుప్రీతి చాలా ఎక్కువ. స్నేహం కోసం ఎంత ఖర్చు అయినా పెడతారో. స్నేహితులు ఆపదలో ఉంటే వీరు దేవుడిగా కనిపిస్తారు. ఈ రాశి వారిలో ఎక్కువ మందికి ప్రేమ వివాహం అవుతుంది. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి వడుదుడుకులు ఎదురైనా సరే వాటిని ఈ సమయంలో ధైర్యంగా ఒక్కరే ఒంటరిగా పరిష్కరించుకుంటారో ఆ యొక్క పరిష్కారంతో మీ సమస్య చాలా వరకు కూడా మటుమాయం అవుతుంది. ఇది మీ ఆలోచన విధానంలో వచ్చిన ఒక స్పష్టమైన మార్పు అని చెప్పాలి. భార్యాభర్తల మధ్య ఉన్న ఏదైతే అపనమ్మకం ఉందో అది తొలగిపోతుంది. సఖ్యత పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య కూడా ఇక ఎవ్వరూ దూరడానికి ప్రయత్నించినా అస్సలు జరగనివ్వరు మీరు. ఇలాంటి మంచి మంచి ఫలితాలు అయితే మంచి మంచి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఇంతటి అదృష్టం ఇప్పుడు వచ్చిందని చెప్పాలి. కలలో కూడా ఊహించలేనన్ని అద్భుత శుభ ఫలితాలు అయితే ఈ రాశి జాతకులు సంక్రాంతి పండుగ తిథిలోపుగా మీరు పొందుకోబోతున్నారు. కోట్లు గణించే యోగాన్ని సొంతం చేసుకోబోతున్నారు.
అవుతున్నారో ఇక నుంచి మీకు 5 సంవత్సరాల పాటు తిరుగు ఉండదని చెప్పాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.